నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం మోతీనగర్లో నిన్న పొన్నం ప్రభాకర్ అలాగే మేయర్ విజయలక్ష్మి ఓపెన్ చేసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ వీళ్ళు ప్రచారం అంతా కూడా కేవలం 5 రూపాయలకే టిఫిన్ అందజేస్తూ ఉన్నాం. మార్నింగ్ 7 గంటల నుంచి వెళ్ళి 9:30 వరకు కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం ఇది అని చెప్తున్నారు. కాకపోతే మీరు ఒకసారి చూసుకున్నట్టయితే సమయం పొద్దున 8:15 అలా అవుతుంది అంతే. సో ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్లో టిఫిన్ అంతా కూడా వీళ్ళు పెట్టేసి ఆల్రెడీ క్లోజ్ చేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఈరోజు మనకు కేవలం రాగి ఉప్మానే పెట్టారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కూడా కొంతమందికే పెట్టారు, కేవలం జిహెచ్ఎంసీ వాళ్ళకే అందజేసి వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు. అండ్ దాని తర్వాత మనం ఇంకొకటి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్న పొన్నం ప్రభాకర్ అండ్ మేయర్ విజయలక్ష్మి ఇది ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు 4 రకాల టిఫిన్లు ఉంటాయి, ఇడ్లీ, పొంగల్, ఉప్మా, ఇవి కూడా మీకు వడ కూడా దొరికే అవకాశం ఉంటుంది ఇక్కడ అని చెప్పారు. కానీ ఈరోజు మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకున్నప్పుడు అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, 4 రకాల టిఫిన్లు ఉంటాయి, కాకపోతే ఏంటంటే రోజుకొక రకమైన టిఫిన్ ఉంటుంది. అదే సందర్భంగా ఈరోజు రాగి ఉప్మా పెట్టారని చెప్తా ఉన్నారు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ఈ ఒక్క టిఫిన్ ఒక్కరికి కాస్ట్ వచ్చేసి 19 రూపీస్ పడుతూ ఉంది. అలాగే దీంట్లో నుండి కేవలం టిఫిన్ తినే వాళ్ళు ఎవరైతే బెనిఫిషరీ వాళ్ళు ఉంటారో 5 రూపాయలు మాత్రమే చెల్లించి టిఫిన్ తినవచ్చు. మిగతా 14 రూపాయలు కూడా గవర్నమెంట్ చెల్లిస్తుంది. జిహెచ్ఎంసీ కాంట్రిబ్యూషన్ అన్ని కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే మీరు లంచ్ గురించి చూసుకున్నట్టయితే లంచ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 12 నుండి 2:30 వరకు అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ కాస్ట్ పర్ మీల్ వచ్చేసి వీళ్ళకు దగ్గరగా 30 రూపాయలు పడుతుంది, 29 రూపాయల 83 పైసలు పడుతూ ఉంది. అయితే వీళ్ళు భోజనానికి కూడా అదే 5 రూపాయలు చెల్లించి వీళ్ళు మధ్యాహ్న భోజనం చేయవచ్చు. అండ్ ఇంకా మిగతా 24 రూపాయల 83 పైసలు ఏదైతే ఉందో అది మొత్తం కూడా గవర్నమెంటే చెల్లిస్తుంది అని చెప్పి వీళ్ళు నిన్న చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఆ లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉన్నాయో చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చి చాలా తక్కువ మందికే పెడుతున్నారు. దాంట్లో 70 to 80% జిహెచ్ఎంసీ వర్కర్స్కే తింటున్నారు. మాలాంటి సామాన్య బయట వేరే వివిధ పనులు చేసుకొని వచ్చి మేము 5 రూపాయల భోజనానికి అలాగే 5 రూపాయల టిఫిన్కి తిందామని ఆశపడి ఇక్కడికి వచ్చి చూసే లోపలికి కేవలం వాళ్ళు ఒక అర్ధగంట 45 మినిట్స్లోనే అంతా క్లోజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మిగతా అంటే ఈ హైదరాబాద్లో 60 అవుట్లెట్స్ వీళ్ళు ఓపెన్ చేయనున్నారు. అలాగే దీని మొత్తంగా కూడా 120 కోట్ల వరకు 100 నుండి 120 కోట్ల వరకు దీనికి కేటాయించామని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ చెప్పారు. సో చూద్దాం మరి మిగతా ఈ అవుట్లెట్స్లో కూడా ఎలా నడుస్తుంది. అలాగే అక్కడికి మనం వివిధ అవుట్లెట్స్ దగ్గరికి ఓపెన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనాలను అడిగి తెలుసుకుందాం, అక్కడ టేస్ట్ ఎలా ఉంది, అలాగే ఎంతమందికి ఎంత క్వాంటిటీ తెస్తున్నారని చెప్పి అడుగుదాం. అయితే యాక్చువల్గా అయితే నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని అడిగి తెలుసుకుందాం అనుకున్నాను, ఎంత క్వాంటిటీ తెస్తూ ఉన్నారు, ఎంత జనాలకి మీరు ఫుడ్ సప్లై చేస్తున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అవ్వచ్చు, లంచ్లో అవ్వచ్చు అని అడిగి తెలుసుకుందాం అనుకున్నాను. కానీ మనం ఏంటంటే వీళ్ళు క్లోజ్ చేసేస్తారు మనం వచ్చేసరికి. సో మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉన్నాను అవర్ ఛానల్. థ్యాంక్ యూ.